ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము బైబిల్లో మధ్య ఆ యొక్క అధ్యాయంగా పేర్కొనబడుతూ ఉంది. ప్రత్యేకంగా అక్కడ గొర్రెపిల్ల అనే మాట మనం గమనించినప్పుడు ఈ యొక్క దైవ గ్రంథములో మధ్య ఉన్న వచనంగా పేర్కొనబడుతూ ఉన్నది. ఇక్కడ ఒక గంభీరమైన వచనం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఈ ఉదయకాలం దేవుడు 100 పాళ్ళు ఒక మానవునిగా మానవ శరీరము ధరించుకుని ఆయన లోకానికి అవతరించి 100% మానవ శరీరం, ఆ శరీరంలో అవి అనేక రకాలుగా గుచ్చగా మరి రక్తము బయటకు చెందినది. అటువంటి గాయపరచబడి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శరీరం అంతగా గాయపరచబడవలసి వచ్చింది. ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపరహితుడు సర్వమానవాళి పాపము నిమిత్తం ఆయన రక్తము చిందిస్తేనే తప్ప రక్షణ లేదు అని దైవ నిర్ణయంలో ఏ మార్పు లేదు. దాని కొరకు కోట్ల మంది స్వనీతి పరులున్న వారు దెబ్బలు తిన్నా లేక సిలువకు కొట్టబడినా దానివలన మనకు ఏమాత్రం కూడా రక్షణ లేదు. కానీ దేవుడు భూలోకమునకు మానవునిగా ఆయన విచ్చేసి ఉన్నాడు. హెబ్రీ 7:28 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కనుక లోకములో మనం గమనించే భయంకరమైన పాపం, పతనం, వీటన్నిటిలో నుండి మానవాళి విమోచించబడాలి అనంటే ఈ గుణగణాలు కలిగిన వ్యక్తి మాత్రమే విమోచించగలడు. అందువలన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక, మన ప్రభు పాపరహితుడు గనుక, ఆయన పాపము లేనివాడు గనుక ఆయన మాత్రమే మనలను పాపము నుండి ప్రక్షాళించి బయటకు తీసుకుని రాగలడు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపగలడా? చూపలేడు కదా. ఇద్దరు కలిసి గుంటలో పడుదురు కదా. అలాగే ఒక పాపము చేసిన వ్యక్తి, పాపము చేసిన నన్ను నిన్ను ఆయన క్షమించగలడా? అతనికే ఆ క్షమాపణ లేదు కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పాపరహితుడు, పాపము లేనివాడు, ఆయన ఒక్కడే. అది కూడా ఆయన మీరు రక్షించబడుదురుగాక అని అనలేదు కదా. ఆయన గొప్పగా తన రక్తం ఇచ్చాడు. హెబ్రీ 9:12 వచనంలో చూస్తే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. కాబట్టి ఈ ఎడ్లు, మేకలు, గొర్రెలు ఇవన్నీ సాధారణమైన బలులు. కానీ పాపరహితుడు ప్రభువైన యేసుక్రీస్తు
శరీరధారిగా వచ్చి ఆయన రక్తమును సమర్పించినందువలన ఆ పరిశుద్ధ రక్తము దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిజంగా పాపిని ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో వారిని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ప్రక్షాళన చేసి నీతిమంతులను చేయగలిగిన అర్హత ఆయనకు మాత్రమే ఉన్నది. కనుక ఆ ప్రభుని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మరి చెప్పబడింది ప్రియులారా. కాబట్టి ఉదయకాలంలో ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ యొక్క 7వ వచనంలో చూస్తే, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎవరు కూడా, ఓ చిన్న కుర్రవాడు కూడా టీచరు ఎక్కడైనా ఒక తప్పు చేస్తే ఒక దెబ్బ కొడితే అతను సహించకుండా, ఏంటంటే టీచర్ నాకు దెబ్బలు కొడుతున్నారు, ఆ విషయం ఆ అధికారం మీకు లేదు కదా అని చెప్తున్నారు. ఈవెన్ పోలీస్ యాక్ట్లో కూడా, లాలో కూడా 3rd డిగ్రీ అంటే దెబ్బలు కొట్టడం, అది ఎంతో న్యాయబద్ధంగా ఉంటే తప్పనే వారు దెబ్బలు కొట్టడానికి అర్హత సంపాదిస్తారు. కానీ ఏమీ నేరము చేయని ప్రభుని దెబ్బలు కొడుతూ ఉంటుంటే ఆయన నోరు తెరవలేదు. ఎందుచేతంటే ఆయన దెబ్బలు భరించేది నీ కొరకు, నా కొరకు. ఆ రకంగా ఒకళ్ళు చేయకపోతే ఆ రక్షణ, ఆ విమోచన మనకు దొరకదు కదా. అందువలన ఆయన నోరు తెరవలేదు అనే విషయం దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. ఆయన మౌనముగా ఉండెను, ఆయన నోరు తెరవలేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాల్లో మనం చంచలమైన వారంగా, అనేకమైన విషయాల్లో తొందరపడే వారంగా, అనేకమైన విషయాల్లో మనం కొంత మన స్థాయికి మించి చెప్పేవారంగా ఉన్నాం. ఆ విషయంలో దేవుడు మనలను ప్రక్షాళన చేసి దీవించారు. ఆయనకే స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. దేవానికి వందనాలు, ప్రభానికి స్తుతులు. సాయం చేయండి, కృప చూపించు, తోడుగా ఉండి నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచూ ఉన్నామమ్మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయకాల ధ్యానాల్లో చేర్చబడిన ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.